హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి కార్తీక మాసంలో పున్నమి అయితే వస్తుంది కదండి. ఆ డే వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో కార్తీక మాసంలో నదీ పూజ ఆచరించే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అయితే ఇలాగా నది దగ్గర పూజ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఏవో ఒకటి మిస్ అవుతూ ఉంటాయి. అలా మిస్ అవ్వకుండా నాకు తెలిసినంత వరకు నేనైతే కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియోలో అయితే శివపార్వతులని పల్లకిలో తీసుకువెళ్ళే కొన్ని క్లిప్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మా పాప అయితే సరిగ్గా తీయలేదు. అండ్ జ్వలతరణం ఉంటుంది. తప్పకుండా వీడియో అయితే ఫుల్‌గా చూస్తారని అయితే అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వ్లాగ్ విషయం వచ్చేసరికి మాదైతే విలేజ్ కావడంతో మార్నింగ్ అంటే కార్తీక మాసం మొత్తంగా చేసేవాళ్ళు ఉంటారు. కార్తీక మాసంలో సోమవారం అండ్ శుక్రవారం, మంగళవారం చేసేవాళ్ళు ఉంటారు. చాలా వరకు అయితే సోమవారం ఎక్కువ చేస్తూ ఉంటారు. బట్ కొంతమందైతే సిటీలో చెరువు దగ్గరికి వెళ్ళి దీపం వదులుకోవడం కుదరక చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంటి దగ్గరే ఒక పళ్ళెం పెట్టుకుని దాంట్లో వాటర్ అది తీసుకొని మంచి వాటర్ దాంట్లో అన్ని రకాలుగా పూలు, అక్షింతలు అన్నీ వేసుకుని పూజ అనేది ఇంటి దగ్గరే చేసుకుని ఒత్తి అనేది ఇంటి దగ్గరే వదిలేసుకుంటారు. మాకైతే అవకాశం ఉంది కాబట్టి మేమైతే మ్యాక్సిమం చెరువు దగ్గరికి వెళ్ళడానికే చూస్తాము. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసరికి కొన్ని పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షింతలు, వరిపిండి అంటే మనం ముగ్గు పెట్టుకోవడానికి కంపల్సరీ వరిపిండే కావాలి. నెక్స్ట్ అయితే నేను ఈరోజు పున్నమి కాబట్టి 365 ఒత్తు అయితే వెలిగించాలని చెప్పేసి అయితే అది ఏర్పాటు చేసుకున్నాను. నెక్స్ట్ నేనైతే దీపదానం చేయడానికి అయితే పిండి ప్రమిదలను అయితే ఇంటి దగ్గర సిద్ధం చేసేసుకున్నాను. చాలామంది ఏంటంటే అక్కడనే సిద్ధం చేసుకుంటారు. నాకు ఎందుకంటే కొంచెం వీలు చూసుకుని ఇంటి దగ్గరే మనం అన్ని అవకాశాలు కుదుర్చుకుని ఇంటి దగ్గర చేసుకుంటే అది ఎంతో చక్కగా అనిపించింది నాకైతేనే. మనం క్లీన్ అయిపోయి నెక్స్ట్ అయితే పిండి అది తీసుకుని చక్కగా క్లీన్ చేసుకుంటే మంచిగానే అయిపోతుంది తొందరగానే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒకవైపు పూజ చేసుకోవాలా, ప్రమిదలు చేయాలా అనేది మనకి కన్‌ఫ్యూజ్ అయిపోతాం బాగాని. నేనైతే నైవేద్యం కోసం చాలామంది పూసల కింద, రవ్వల కింద తీసుకుంటారు. అంటే ఎక్కువగా ప్రసాదం పలుకులుగా ఉండాలి కదా! అందుకని చెప్పి తీసుకుంటారు. బట్ నేను అట్లనే చలివిడి చేశాను, వడపప్పు చేసుకొని నెక్స్ట్ అయితే నేను కొంచెం గారెలు అండ్ పొంగు బూరెలైతే వేసుకున్నాను. అంటే ఎక్స్‌ట్రా ధ్వజస్తంభం దగ్గర, నంది దగ్గర పెట్టడానికి వీలవుతుందని చెప్పేసి అన్నీ సిద్ధం చేసుకొని నేనైతే రెడీ అయిపోయాను. నేను కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయకపోయినా వీడియోస్‌లో అయితే మంచిగానే కనిపిస్తుందని అనుకుంటున్నాను. పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం నిండుగా రెడీ అయ్యి అయితే పూజ అనేది చేసుకోవాలంట. సో నేనైతే రెడీ అయ్యి చెరువు దగ్గరికైతే స్టార్ట్ అయిపోయాను. మా ఇంటి పక్కన ఇద్దరు ముగ్గురైతే నన్ను మీట్ అయ్యారు. సో వాళ్ళతో పాటే వెళ్ళాము. మేము స్టార్ట్ అయ్యేసరికి 6:30 ఆ టైం అయింది. చాలామందైతే 4:30 ఆ టైంకే వెళ్ళిపోయారు. అసలు ఆ టైంకి ఎందుకెళ్లారో నాకే అర్థం కావట్లేదు. ఎప్పుడైనా సరే పున్నమి పూజ అనేది చంద్రుడు వచ్చిన తర్వాతే స్టార్ట్ చేస్తారు. ఎందుకనో తెలీదు. ప్రతి విషయంలో ఉరుకు పరుగుల జీవితం గడిపి కనీసం పూజ విషయంలో వచ్చేసరికైనా కొంచెం తాపీగా చేసుకోవాలి పూజ అనేది. మనశ్శాంతిగా చేసుకోవాలని ఎవ్వరూ అనుకోవట్లేదు. చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్తారు, ప్రదక్షిణలు చేసేటప్పుడు ఎంతో శాంతంగా 9 నెలల గర్భిణి ఎట్లా అయితే నడుస్తుందో అట్లా మౌనంగా, శాంతంగా మంత్రాన్ని జపిస్తూ ప్రశాంతంగా ప్రదక్షిణలు చేయమని చెప్తారు. బట్ మనం ఏంటంటే మనుషుల మైండ్ సెట్, మెంటాలిటీ ఎప్పటికీ మారదనమాట. ఎప్పుడూ కూడా ఉరుకు పరుగుల జీవితంతోటే ఉంటారు. ఇంకా నేనైతే 6:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యి అయితే టెంపుల్‌కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళగానే నిజానికి ప్రదక్షిణలు అయితే చెయ్యాలి. బట్ అక్కడ ప్రదక్షిణలు చేసే అంత అవకాశం కూడా లేదు. అందుకని చెప్పేసి ఉన్న చోటనే మేము దండం పెట్టేసుకొని పూజ అనేది అయితే స్టార్ట్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత పూజా విధానం ఎట్లా ఉంటుంది అంటే వెళ్ళగానే కొంచెం వాటర్‌లో పసుపు అనేది వేసుకొని కొంచెం చిన్నగా కల్లాపు నీళ్ళు ఇలా చిమ్ముకొని మా పాప అన్ని వీడియోలో అయితే సరిగ్గా తీయలేదు. అందుకే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చక్కగా దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని కల్లాపు చిమ్మి వరిపిండితో ముగ్గు పెట్టుకుని పసుపు, కుంకుమ యాడ్ చేసుకుని కొంచెం లైట్‌గా అక్షింతలు కూడా వేసుకుని ఒక తమలపాకు తీసుకుని అంటే ఒకటంటే ఒకటి కాదు 2 తమలపాకులు తీసుకుని పసుపు గౌరమ్మని, పసుపు వినాయకుడిని కంపల్సరీ చేసుకోవాలన్నమాట. మనం పూజ అనేసరికి చక్కగా రెడీ అయితే వెళ్ళిపోతాము. బట్ కంపల్సరీ వేస్ట్ క్లాత్ అయితే ఒకటి ఉండాలి. అంటే కర్చీఫ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే పసుపు పడిన మరకలు అంత తొందరగా అయితే పోవు కదా! అందుకని చెప్పేసి నేను కర్చీఫ్ కూడా ముందుగానే ఏర్పాటు చేసుకున్నాను. అదొకటి. ఇంకొక విషయం ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం
నది దగ్గర పూజ చేసినా, టెంపుల్‌లో పూజ చేసినా కంపల్సరీ కిందైతే ఏదైనా ఉండాలంట. కనీసం పేపర్ అయినా, క్లాత్ అయినా వట్టి నేల మీద కూర్చొని పూజ అయితే అస్సలకి చెయ్యకూడదు. అందుకని చెప్పేసి నేను ముందుగానే న్యూస్ పేపర్ అది తీసుకొని వెళ్ళాను. కర్చీఫ్ అయితే కంపల్సరీ. అది కూడా ఎందుకు అంటున్నానంటే, మనం ఎక్కువ శాతం నెయ్యితోటి ఒత్తులనేది దీపారాధన చేస్తాము. వెంటనే మనం తుడిచేసుకుందామన్నా శారీస్ అయితే చాలా పాడైపోతాయనమాట. అందుకని కంపల్సరీ కర్చీఫ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇంక మా బొజ్జగణపయ్యని రెడీ చేసుకుని అయితే నేను చిన్నగా పూజ అనేది స్టార్ట్ చేసేయడం జరిగింది. దీపారాధన చేసుకుని పువ్వులవి డెకరేషన్ చేసుకుని చక్కగానే నెక్స్ట్ అయితే నేను 365 ఒత్తికి రెడీ చేసుకోవడం అయితే జరిగింది. ఒకవైపు అంటే నేను నైట్ మోడ్ చూపిస్తున్నాను. చాలా వరకు జనం ఎంతమంది రష్ ఉంటారో మా టెంపుల్‌లో అయితే చాలామంది కొంచెం కొంచెంగా తగ్గారు. ఎందుకంటే ఇక్కడ పూజ చేసుకున్న వెంటనే మనకి కార్తీక మాసం వచ్చేసరికి ప్రతి దానికి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రాధాన్యత అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ కార్తీక మాసంలో అయితే స్నానం, దానం, జపం, ఉపవాసం ఈ 4గింటికి కూడా చాలా మంచి ప్రాధాన్యత అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ పూజ అయిపోగానే ఉసిరి దీప దానం అండ్ పిండి దీపం దానం చేస్తారు పంతులు గారికి. నిజానికైతే అక్కడ మన గోత్రనామాలన్నీ చదివేసిన తర్వాత శాలిగ్రామం అనేది మన చేతికిస్తారు. శాలిగ్రామం అంటే చాలామందికి తెలియదు. దాంట్లో శ్రీ మహావిష్ణువు స్వరూపం ఉంటుందన్నమాట. చక్కగా దాన్ని కళ్ళకది అద్దుకుని మన గోత్రనామాలవి చెప్పి మన పూజ అనేది అయిపోయిన తర్వాత మా ఊరు శివాలయంలో అయితే 3 ధ్వజస్తంభాలు ఉంటాయి. అండ్ నంది దగ్గర, నవగ్రహాల దగ్గర, లేదంటేనేమో నాగసర్పం విగ్రహం ఉంటుంది. అక్కడైనా సరే దీపారాధన చేసుకోవచ్చు, ఒత్తులు అనేది పెట్టుకోవచ్చు. ఇంకా అయిపోయాక చిన్న చిన్నగా అక్కడ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా పక్కనేనమాట, ఎంతో డిస్టెన్స్ ఉండదు. మాకు శివాలయానికి పక్కన డిస్టెన్స్ అయితే ఎంతో ఉండదు. చెరువులో దీపం వదులుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం జనం అయితే రష్ అయితే తగ్గారు అందరూ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే జ్వాలాతోరణం ఏర్పాటు అయితే ఉంటుంది కదా, పల్లకిలో అమ్మవారిని శివయ్యని కూడా ప్రదక్షిణ చేయించి జ్వాలాతోరణం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అందుకు రష్ అనేది కొంచెం తక్కువ కనిపిస్తుంది. పున్నమి పూజ అనేసరికి చాలామంది ఇలాగ బయట ఫ్రీగా ఉన్న ప్రాంగణంలోనే పూజ అనేది చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే, అక్కడ చక్కగా పసుపు గౌరమ్మని విఘ్నేశ్వరుని కూడా చేసుకుంటారు కదా, చాలామంది అట్లనే వదిలేసి ఇంకా వాళ్ళు నెక్స్ట్ పూజకైతే వెళ్ళిపోతారు. బట్ నాకు తెలిసినంత వరకు అంటే తెలిసైనా తెలియకన్నా చాలామంది తొక్కేస్తూ ఉంటారు కదా. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే, నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్లో విఘ్నేశ్వరుడిని, గౌరమ్మను కూడా కలిపేసి నదిలో కలిపేయడమో లేదా తులసి మొక్క దగ్గర వేయడమో ఇట్లా చేస్తే బెటర్ అనేసి అయితే నేను అనుకుంటాను. ఎటువంటి పండుగలకైనా సరే పల్లెటూరులో బెటర్ చాయిస్ అని అయితే నేను అనుకుంటాను. ఎందుకంటే చక్కగా పండుగ అనేసరికి అందరూ ట్రెడిషనల్గా రెడీ అయ్యి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు రావడానికి గుడికి ఇష్టపడుతూ వస్తూ ఉంటారు. సిటీలో అంతగా నేను చూడలేదు, అంటే తక్కువ అనమాట. సిటీ అనేసరికి తక్కువ ఉంటారు కదా, అందుకు పల్లెటూళ్ళు అనేసరికి ఎక్కువ ఇష్టంగా ఉంటాను నేనైతేను. చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా పూజ అనేసరికి ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చి మరి వాళ్ళ పూజనైతే చేసుకుంటారు. అన్ని నామాలు చదివిన తర్వాత అయితే పూజ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి తర్వాత అయితే హారతి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిండి దీపాలు 4 దుక్కులను 4 పెట్టేసుకుని అయితే నేను ఆవునేతిలో నానబెట్టిన బొడ్డొత్తులు అయితే ఒక్కొక్క దాంట్లో వేసేసుకుని, దీపం మంగళకరమైంది కాబట్టి దానికి కంపల్సరీ పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ దీపం పూజ అయిన తర్వాతే దేవుడి పూజ ఉంటుంది. ఎందుకంటే మనకు వెలుగు చూపించేదే దీపం కదా. నేనైతే ఎప్పుడూ కూడా వినాయకుడి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా 11 మంత్రాలనో లేదా 21 మంత్రమనో, అంటే నామాలు, విఘ్నేశ్వరుడి నామాలు తలుచుకుంటూ కనీసం ఎక్కువ అయితే 101 నామం వరకు అయితే వెళ్తాను. ఒకవైపు ఇంత పూజ చేసుకుంటున్నాను కానీ ఒక సైడ్ ఏమో కొంచెం కంగారుగా అనిపిస్తుంది. ఎందుకంటే జ్వాలాతోరణం అయితే తొందరగా పెట్టేస్తారేమోనని. తొందరగా అయితే నా పూజ కంప్లీట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను కానీ ఆ ప్రాసెస్ అది కొంచెం పెద్దగా ఉంటుంది కదా. నేనైతే ఇంకా అలానే చేసుకుంటున్నాను. నాతో పాటు వచ్చిన వాళ్ళు, నా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోయారు. బట్ నా పూజ అయితే కంప్లీట్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను పూజ విషయంలో చాలా స్లోగా ఉంటానన్నమాట. ఎవరు కంగారు పెట్టినా సరే నేను అలాగే చేసుకుంటాను. అంత ప్రశాంతంగా చేసుకుంటేనే నాకు పూజ చేసుకున్నట్టు ఉంటుంది ఇంట్లో అయినా సరేని. ఏమాత్రం కొంచెం గడబిడిగా అటు ఇటుగా చేసుకున్నా సరే చేశాను కానీ సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. చేశాను కానీ ఎందుకో ఈరోజు ఏదోలా ఉంది, నేను సరిగ్గా చేసుకోలేదు, ఇటువంటిది ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకని చెప్పేసి నేను నాకు కుదిరినంత వరకు నేను స్లోగా చేసుకోవడానికే చూస్తాను మ్యాక్సిమం అయితేని. ఇంకెలా
ఇంకా పూజ అయితే లాస్ట్ స్టెప్‌కైతే వచ్చేసింది. నేను మా ఆయన్ని, బాబుని కూడా చాలా రిక్వెస్ట్ చేశాను రమ్మని. ఎందుకంటే మనం చాలా వింటున్నాము. ఆడవారి దీపారాధన కంటే మగవారి దీపారాధన కోసం దేవుడు ఎక్కువ వెయిట్ చేస్తారంట. సరేలే వాళ్ళ దీపారాధన వాళ్ళన్నా చేస్తారు కదని మా ఆయన చాలా రిక్వెస్ట్ చేశాను. వస్తా అన్నారు కానీ ఇంక కొంచెం లేట్ అయ్యి వాళ్ళైతే రాలేకపోయారు. ఇంకా పల్లకిలో అయితే శివపార్వతులనైతే పెట్టేసి గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేసిన తర్వాత అయితే ఇంకా జ్వాలా తోరణం దగ్గరికైతే తీసుకువెళ్ళిపోయి 3 టైమ్స్ అటు ఇటు కూడా తీసుకొస్తారు. దాని వెనక ఎంతమందైతే వెళ్తారో, ఎవరైతే టచ్ చేసి వెళ్తారో వాళ్ళకి ఎంతో మంచిదని చెప్పేసైతే అంటారు. ఇక్కడైతే చాలామంది ఆడవాళ్ళు కూర్చునైతే ఉన్నారు కదా! వాళ్ళంతా ఉసిరి దీప దానం ఇవ్వడానికి అండ్ పిండి దీపం దానం ఇవ్వడానికైతే రెడీ అయిపోయారు. ఇంకిక్కడి నుంచయితే నా వాయిస్ ఉండదు. మంచిగా ఉంటుంది. వీడియో అయితే చూసేసేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. శైలు
చూసారు కదా, ఫైనల్గా మా పున్నమి పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఫైనల్గా చెరువులో దీపం అనేది వదులుకోవడానికి అయితే రెడీ అయిపోయి అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే మా పాపని వీడియో క్లిప్ తీయమని చెప్పేసి మేము ముగ్గురం అయితే ఇంకా దీపాన్ని చెరువులో వదలడానికి అయితే వెళ్ళాము. చాలా మంది ఇలా జ్వాలాతోరణం నుంచి ఏదైతే గడ్డి కాలిందో ఆ కాలిన గడ్డిని తీసుకుని మన పంట చేలల్లోనూ, ఇంట్లోనూ పెట్టుకుంటే మంచిది. పంట పండుతుందని చెప్పేసి నమ్మకం అనమాట ప్రతి ఒక్కరికిని. మాకు గాని పెద్దవాళ్ళు చెప్తేనే తెలుసు. మనం ఏది నేర్చుకోవాలన్నా మన పెద్దవాళ్ళ దగ్గర నుంచే కదా నేర్చుకోవాలి. అందుకే వాళ్ళు ఏది చెప్తే అదే ఫాలో అయిపోతూ ఉంటాము. అది ఎంతవరకు నిజమనేది అయితే తెలియదు. ఇంకా ఫైనల్‌గా ఫస్ట్ అయితే మా పాప క్లిప్ తీయడం వల్ల మా పాపకి ఫైనల్‌గా నేను క్లిప్ తీసాను. తను దీపం వదులుకుంటానని చెప్పేసి. ఇలాగా పూజలనేసరికి ఎంత నైట్ అయినా, అర్ధరాత్రి అయినా సరే తను ఇష్టంగా అయితే ఉంటుంది. నన్ను లేపు నేనొస్తాను ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది. బట్ నేను ఆ రోజు వదిలి వెళ్ళిపోయానంటే ఇంకా నెక్స్ట్ డే నాకు టార్చర్ అనమాట. ఈరోజు నువ్వు టెంపుల్‌కి వెళ్తున్నావు కదా! నన్ను తీసుకువెళ్తావా లేదని చెప్పేసి ఇంకా అదే ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. ఇంక సరే అని చెప్పేసి ఎట్లనో స్కూల్ అయిపోయింది కదా అని చెప్పి తనొచ్చిన తర్వాతే స్టార్ట్ అయ్యాం మేము టెంపుల్‌కైతేని. ఇంక ఈ రోజైతే తనకు చాలా హ్యాపీ అనమాట. నాకు కానీ వీడియో అప్‌లోడ్ చేయడానికి ఇంత టైం ఎందుకు పట్టింది అంటే శైలుకి హెల్త్ బాలేదు. అందుకోసం నాకు వీడియో ఎడిటింగే కానీ, వాయిస్ ఇవ్వడం కానీ అంతగా సెట్ అవ్వలేదు. తనకి టైఫాయిడ్ ఫీవర్ అనేది రావటం వల్ల తన చేతికైతే నీడిల్ క్యానల్ వేసేయడం జరిగింది. అందుకని చెప్పేసి నాకు కానీ అసలు ఫ్రీ టైం అనేది దొరకట్లేదు. నార్మల్‌గా ఏదైనా వీడియోస్ చేయడానికే కానీ, అది ఎడిట్ చేయడానికి కానీ అంత టైం అయితే ఉండట్లేదు. ఇంకా నాకు పాపతో సరిపోతుంది. ఇది చాలా ప్రయత్నించి మరి వీడియో క్లిప్స్ అవి తీసుకొని ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వడం జరిగింది. సో, నా ఈ కష్టానికి ఒక చిన్న లైక్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్.